చూస్తున్నాం. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు తిరుగుతుంది. మాజీ సీఎం కేసీఆర్ మాజీ మంత్రి హరీష్ రావుకు నోటీసులు ఇవ్వాలని సిట్ నిర్ణయించినట్టుగా తెలుస్తుంది. ఎవరి కోసం ఫోన్ ట్యాపింగ్ చేశారన్న దానిపై దృష్టి సారించిన సిట్ ఎవరి ఆదేశాల మేరకు ఫోన్ ట్యాపింగ్ చేశారన్న దానిపై క్లారిటీకి వచ్చినట్టుగా సమాచారం. పదే పదే మహేందర్ రెడ్డి, అనిల్ కుమార్ పేర్లు ప్రభాకర్ రావు చెబుతున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే మాజీ డీసీపీ మహేందర్ రెడ్డి స్టేట్మెంట్ సిట్ రికార్డ్ చేసింది. దీంతో అసెంబ్లీ సమావేశాల అనంతరం ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామాలు జరిగే అవకాశం ఉందని సమాచారం. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అడిగి తెలుసుకుందాం. కిరణ్, ప్రభుత్వంలో సంబంధించిన ఇప్పటికే చాలా మందిని సిట్ విచారించిన నేపథ్యంలో అప్పటి మాజీ ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ సంబంధించిన పేరును కూడా ప్రస్తావించినట్టుగా తెలుస్తుంది. కాబట్టి ఆయనకి నోటీసులు ఇచ్చేందుకు సన్నాహకాలు చేసినట్టుగా చెప్పింది. దీంతో పాటు ఇద్దరు నేతలకు సంబంధించి అప్పుడు మాజీ మంత్రులుగా ఉన్న హరీష్ రావు, కేటీఆర్ కూడా నోటీసులు ఇచ్చేందుకు సన్నాహకాలు చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికీ ఈ కేసుకు సంబంధించి కూడా చాలా సుదీర్ఘ విచారణ కొనసాగిన నేపథ్యంలో తాజాగా కొత్తగా ఏర్పడిన సిట్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా నోటీసులు ఇవ్వాలని కూడా సంబంధించిన కసరత్తు చేసినట్టుగా తెలుస్తుంది. కాబట్టి ఈ అసెంబ్లీ సమావేశాల తర్వాత వారి ముగ్గురికి నోటీసులు ఇచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికీ ఈ కేసుకు సంబంధించి అటు ప్రధాన సూత్రధారి ప్రభాకర్ రావు కస్టడీ విచారణ ఎదుర్కొంటున్నారు. అతడి విచారణలో కూడా రెండోసారి కస్టడీ విచారణలో కూడా చాలా కీలక విషయాలను రాబట్టే ప్రయత్నం కూడా కొత్త సిట్టు చేసింది. ఎందుకంటే ఆ ఐదుగురు సీనియర్ ఐపీఎస్ అధికారుల నేతృత్వంలో కూడా ఈ సిట్టు పనిచేస్తున్న నేపథ్యంలో కూడా చాలా త్వరితగతిన ఈ కేసుకు సంబంధించి కూడా రెండో ఛార్జ్షీట్ దాఖలు చేసేందుకు వేగంగా అడుగులు వేస్తున్న నేపథ్యంలో కూడా అప్పటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా నోటీసులు ఇచ్చి విచారించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ కేసుకు సంబంధించి కూడా అప్పటి ప్రభుత్వ పెద్దల సహకారంతో వారు ఇచ్చిన ఆదేశాలతోటి కూడా ఫోన్ ట్యాపింగ్ జరిగినట్టుగా ఇప్పటికే పలువురు బాధితులతో పాటు కొంత పాత సిట్టు కూడా కొన్ని కీలక విషయాలను కూడా పొందుపరిచిన నేపథ్యంలో అప్పుడు గవర్నమెంట్లో అదేవిధంగా చాలా కీలక పాత్ర పోషించిన వివిధ పదవుల్లో ఉన్న వారిని కూడా ఇప్పటికే పలుమార్లు విచారించింది. వారి వద్ద స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసిన నేపథ్యంలో ఇక తరువాయి మిగిలి ఉన్న వ్యక్తులు ఈ ముగ్గురే కాబట్టి వారిని కూడా విచారించేందుకు కసరత్తు చేస్తున్నట్టు చెప్పి అందులో భాగంగానే అసెంబ్లీ సమావేశాలు అయిపోయిన వెంటనే ఈ ముగ్గురికి నోటీసులు జారీ చేసి విచారణకి హాజరు కావాలంటూ కూడా చెప్పే ప్రయత్నం కొత్త సిట్టు చేసినట్టు తెలుస్తుంది. కాబట్టి పూర్తి స్థాయిలో ఇప్పటికే చాలా కీలక పరిణామాలు చోటు చేసుకుంటాయి. మరొకసారి అందరినీ ఈ కేసులో ఇన్వాల్వ్ అయిన వారు గతంలో జైలుకి వెళ్ళి బెయిల్ మీద ఉన్న వారందరినీ కూడా విచారించి మరొకసారి స్టేట్మెంట్ రికార్డ్ చేసే ప్రయత్నం చేస్తుంది. ముఖ్యంగా ఫోన్ ట్యాపింగ్ బాధితులకు సంబంధించి కూడా ఎవరైతే రాజకీయ, సినిమా, వ్యాపార వర్గాలను వారిని కూడా తిరిగి మరొకసారి పిలిపించి వారి వద్ద మరొకసారి స్టేట్మెంట్ రికార్డ్ చేసి ఫైనల్ ఛార్జ్షీట్ దాఖలు చేసేందుకు కొత్త సిట్టు కసరత్తు చేస్తున్నట్టుగా చెప్పుకోవాలి. అంటే కిరణ్, ఈ నేపథ్యంలో రాజకీయ నాయకులకు కూడా నోటీసులు ఇచ్చే అవకాశాలు, అంటే ఎక్స్ సీఎం కూడా ఉన్నారు కేసీఆర్, ఈయనకి నోటీసులు ఇచ్చే అవకాశం ఎంత మేర ఉంది? తదనంతరం రాజకీయ పరిస్థితులు ఎలా ఉండే అవకాశం ఉంటుంది? ఖచ్చితంగా, ఎందుకంటే కొత్తగా ఏర్పడిన సిట్ సంబంధించి కూడా మరొకసారి కేసుకు సంబంధించి అందరినీ విచారించాలి, వారి వద్ద కీలక సమాచారం రాబట్టే ప్రయత్నం చేయాలంటూ కూడా ఈ కొత్త సిట్ భావిస్తుంది. కాబట్టి అందులో భాగంగానే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్తో పాటు అప్పుడు మంత్రులుగా పనిచేసిన హరీష్ రావుతో పాటు కేటీఆర్ను కూడా విచారణకు పిలవాలంటూ కూడా భావిస్తుంది. కాబట్టి ఎందుకంటే ఇప్పటికే కొన్ని వందలాది మంది సంబంధించిన ఫోన్ ట్యాపింగ్ బాధితులు, ముఖ్యంగా సినిమా, రాజకీయ, వ్యాపార వర్గాలకు సంబంధించిన బాధితుల వద్ద నుంచి స్టేట్మెంట్ రికార్డ్ చేసింది. అప్పటి ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించి ముఖ్యంగా ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన ఎవరైతే అందులో రివ్యూ కమిటీలు ఉంటారో వారికి సంబంధించిన సమాచారాన్ని కూడా సేకరించింది. కాబట్టి ఎంటైర్గా మిగిలింది కేవలం ప్రభాకర్ రావు గడిచిన కొద్ది రోజులుగా కస్టడీ విచారణలో కేవలం అప్పటి మాజీ డీజీపీ మహేందర్ రెడ్డితో పాటు అనిల్ కుమార్ పేర్లు కూడా పదే చెప్తున్నట్టుగా తెలుస్తుంది. కాబట్టి ఇక ప్రధానంగా ఈ ముగ్గురిని విచారిస్తే ఫోన్ ట్యాపింగ్ సంబంధించి కూడా కొంత కీలక పరిణామం చోటు చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి అందులో భాగంగానే ఈ ముగ్గురిని విచారించేందుకు, నోటీసులు ఇచ్చేందుకు సిట్టు కసరత్తు చేస్తున్నట్టుగా చెప్పవచ్చు. చాలా ఎందుకంటే గతంలో కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కూడా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అప్పుడు కమిషన్ ఏదైతే హాజరయ్యారు. కాబట్టి తాజాగా ఈ కేసులో కూడా ఆయన విచారణకు హాజరవుతారా, ఏం చెప్తారు ఏంటన్నది కూడా రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ కొనసాగుతున్నట్టుగా చెప్పుకోవాలి. రైట్, థ్యాంక్ యూ కిరణ్.